శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రపంచవ్యాప్తంగా $100 బిలియన్ సామ్రాజ్యాన్ని శాసిస్తూ ఆసియాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా వెలుగుతున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా? అక్షరాల 0. అవును, చమురు, టెలికాం, రీటైల్ రంగాల్లో తిరుగులేని దూకుడు ప్రదర్శిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఆయన వరుసగా 6వ సంవత్సరము ₹1 కూడా జీతంగా తీసుకోలేదు. జీతం, అలవెన్స్లు, బోనస్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా ఏ రూపంలోనూ ఆయన కంపెనీ నుంచి నయా పైసా ఆశించలేదు. మరి అంతటి బిలియనీర్ జీవన శైలికి, ఆయన సంపాదనకు అసలు వనరేంటి? ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది అంటే దానికి సమాధానం ఆయనకున్న షేర్స్, వాటి ద్వారా వచ్చే డివిడెంట్ ఆదాయం మాత్రమే. వాస్తవానికి ముఖేష్ అంబానీ 2020 వరకు తన వార్షిక పారితోషికాన్ని 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. అయితే కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశీయ వ్యాపార రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఆ క్లిష్ట సమయంలో ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తమ గ్రూపు కంపెనీలన్నీ తిరిగి లాభాల బాట పట్టేంత వరకు తాను జీతం తీసుకోకూడదు అని అంబానీ ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిబద్ధతను 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి మొన్నటి 2025-26 వరకు పూర్తిగా కొనసాగించారు. విశేషం ఏంటో తెలుసా? ఆయన జీతం తీసుకోకపోయినా ఆయన సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 95,754 కోట్ల రికార్డ్ నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే కంపెనీ మార్కెట్ విలువ కూడా 18.19 లక్షల కోట్లకు చేరి సరికొత్త చరిత్రని సృష్టించింది. జీతం రూపంలో ₹1 రాకపోయినా ముఖేష్ అంబానీ సంపాదనకు వచ్చిన డోకా అయితే అసలేం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఆయన పేరిట నేరుగా ఉన్న 1.61 కోట్ల షేర్లపై లభించిన డివిడెండ్ ద్వారా ఈ ఏడాది 9.66 కోట్ల ఆదాయం సమకూరింది ఆయనకు. ఇది మాత్రమే కాకుండా ఆయన నియంత్రణలో ఉన్న ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు చెందిన 50.07% వాటా ద్వారా అంబానీ కుటుంబానికి అదనంగా 3,987 కోట్ల భారీ డివిడెండ్ ఆదాయం దక్కింది. అంటే జీతం నిల్లు అయినా షేర్ల లాభాల రూపంలో ఆయనకు 100 కోట్ల ఆదాయం లభిస్తోంది. 2023లో మరో 5 ఏళ్ల కాలానికి రిలయన్స్ అధినేతగా తిరిగి నియమితులైన అంబానీ ఈ పొడిగింపు కాలంలోనూ ఎటువంటి వేతనం, అలవెన్స్లు తీసుకోకూడదనే తన నిర్ణయానికే కట్టుబడున్నారు. మరోవైపు అంబానీ కుటుంబ సభ్యులు, బోర్డులోని ఇతర కీలక డైరెక్టర్ల వేతనాలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. ముఖేష్ అంబానీ బంధువులైన నిఖిల్ మెజ్వానీ, హితల్ మెజ్వానీలు చెరో 25 కోట్లు అందుకోగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ వేతనం 20.58 కోట్లకు పెరిగింది. అంబానీ ముగ్గురు పిల్లల విషయానికొస్తే ఈషా, ఆకాష్లు ఎలాంటి జీతం లేకుండా కేవలం సిట్టింగ్ ఫీజ్, లాభాలపై వచ్చే కమిషన్ రూపంలోనే చెరో 2.55 కోట్లు అందుకున్నారు. అయితే గతేడాది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన చిన్న కుమారుడు అనంత్ అంబానీ మాత్రం 12.17 కోట్ల వేతనాన్ని పొందారు. యావత్ సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ముఖేష్ అంబానీ నైతిక విలువల కోసమే 6వ ఏడాది కూడా తన జీతాన్ని 0గా ఉంచుకొని కేవలం డివిడెండ్ల మీదే ఆధారపడడం కార్పొరేట్ జగత్తులో ఒక అరుదైన విషయమని మనం చెప్పుకోవాలి.